భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. గీతతో పాటు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించగా ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని తెలిపారు. భారతీయుల గొప్ప జ్ఞాన సంపద, ఘనమైన వారసత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కిందని ఆయన పేర్కొన్నారు. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. గీతతో పాటు భారతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించగా ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని తెలిపారు. భారతీయుల గొప్ప జ్ఞాన సంపద, ఘనమైన వారసత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు ప్రధాని మోదీ. భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. గీతతో పాటు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ విషయాన్ని వెల్లడించగా ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని తెలిపారు. భారతీయుల గొప్ప జ్ఞాన సంపద, ఘనమైన వారసత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.